మంచిదండి. తల వంచినది చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలను చెల్లిస్తున్నాను. ఇది నేను ఇంతవరకు నైనా పాటల ద్వారా నేను ఆదరించాను. అలాగే నైనా నీ మాటల ద్వారానైనా మమ్మల్ని మేము బలపరుచుకున్నైనా నీ వాక్యం లోతులో ఉన్న భావాన్ని అయినా తెలుసుకుని నీ కొరకు బ్రతుకులాగా అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినాను. చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది. శోధన అనేది ఏం చేస్తుంది చెప్పండి? చాలా నష్టాలని మనల్ని తీసుకొని వెళ్తుంది. ఓకేనా? శోధన వల్ల చాలా ఇబ్బంది అనేది ఎదురవుతుందని నేర్చుకున్నాం. అలాగే ఇంకేంటంటే శోధనలు అన్నీ కూడా ఏం చేస్తారు? దేవుడు మనల్ని నిలబెట్టడానికి, ఏవైనా సరే ఏ శోధన అయినా సరే ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని దేవుని ముంగట నిలబెట్టడానికి, ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా నిలబెట్టాలంటే కంపల్సరీగా ఏం కావాలి? ఆ శోధనలు అనేవి మనకు రావాలి. ఒక పరీక్ష అనేది మనకు ఉండాలి. ఆ వ్యక్తి కరెక్ట్ అయిన వాడా లేకుంటే కరెక్ట్ కాదా ఆ వ్యక్తి, ఒక ఉద్యోగాన్ని అయితే ఎలాగైతే సెలెక్ట్ చేస్తారో అలాగే ఏంటి చెప్పండి, ఒక వ్యక్తి పర్ఫెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? కంపల్సరీగా ఆ వ్యక్తికి ఏం కావాలి? ఒక పరీక్ష అనేది ఉండాలి. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది బయటపడాలంటే ఆ వ్యక్తికి ఏమి ఉండాలి? కంపల్సరీగా ఆ శోధన పరీక్ష అనేది ఉండాలి. ఓకేనా? ఈరోజు కాస్త ముందుకెళ్తూ చూద్దాం ఒకసారి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏంటంట? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును ఏంటంట? మిమ్మును మోసపరచనీయకుడి. ఏమని చెప్తున్నాడండి? ఫస్ట్ ఏంటంట? ఏది దేవుడు అనబడునో, ఏంటంట? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో ఏం చేస్తున్నట్ట? దాని అంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడిని ఏం చేస్తున్నట్ట? కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాడు కనుక ఏంటంట? ఏ విధముగానైనాను ఎవడును ఏం చేయదంట? మిమ్మును మోసపరచనీయకుడి. ఓకేనా? ఇక్కడ దేని గురించి మాట్లాడుతుంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమవుతుంది చెప్పండి? ఏదైతే దేవుడు అనబడుతుంది, ఏదైతే దేన్నైతే మనం దేవుడిగా కొలవాలో, దేన్నైతే మనం పూజించాలో దాన్ని పక్క పెట్టేసి ఏం చేస్తున్నామంట? ఏం చేస్తున్నాం చెప్పండి? మరొక దానికి ఆ ప్లేస్ అనేది మనము ఆపాదిస్తున్నాం. ఓకేనా? మరొక దానికి ఆ స్థానాన్ని అనేది మనం ఇస్తున్నాం. ఓకేనా? దాని అంతా అంటే దేవుని కంటే ఎక్కువగా స్థానాన్ని దోచుకుంటుంది. ఏంటి మరి? ఏంటి చెప్పండి? దేవుని కంటే ఎక్కువగా దేవుని స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఏంటి చెప్పండి? ఏం చేస్తుంది చెప్పండి? దేవునికి ఏంటి చెప్పండి? ఏ వ్యక్తి కూడా ఏం చేయలేడు? సిరికిని దేవునికిని దాసుడిగా ఉండడు. ఓకేనా? అయితే ఏం చేస్తుందంటే ఏదైతే దేవుడు పూజింపబడాలో, ఏ దేవుడు అయితే దేవుడు అనబడాలో దాని అంతటికి పైగా ఏం చేస్తుందంట? సాతాను సృష్టించిన దాంట్లో ఏంటి చెప్పండి? డబ్బు అనేది ఒక ప్రాముఖ్యమైనదిగా మారిపోయింది. అవునా కదా? ఏ వ్యక్తి అయినా సరే ఏం చేస్తాడు చెప్పండి? మీరు గుళ్ళో కానీ చర్చిలో కానీ దేనికైనా వెళ్ళండి. వెళ్తే ఏంటి చెప్పండి? ఎవరైతే కొద్దిగా పెద్ద హోదా ఉంటుందో, లేకుంటే గుళ్ళోకి వెళ్ళారనుకోండి, ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ప్రత్యేక దర్శనాలు ఉంటాయి వాళ్ళకు. అవునా కదా? అంటే దేవుడు మనుషులందరినీ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సమానంగా చూస్తాడు. అవునా కదా? అంటే వ్యక్తులందరూ కూడా దేవునికి ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. కానీ ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు ఏంటంటే దేవునికి అంటే ఎక్కువగా ఏమైపోయాడు చెప్పండి? మనిషి ఎవరైతే డబ్బులు ఎక్కువ పెట్టగలుగుతారో, ఎవరైతే
ఎక్కువగా విఐపి హోదా కలిగి ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ప్రత్యేక దర్శనాలను తీసుకెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేస్తారు, దేవుని దర్శనం చేయించడమా, లేకుంటే పెద్ద పెద్ద వారిని కలవడం, ఏం చేస్తారు, ఒక చర్చ్ అయితే ఏం చేస్తారు, పెద్ద పెద్ద పాస్టర్లను వాళ్ళను కలిసి వాళ్ళతో మాట్లాడమా. మామూలుగా సామాన్యులకు ఏమవుతుంది చెప్పండి, అది కుదురుతుందా? అవునా కదా, కుదరని పని. కానీ ఏమేం చెప్పండి, అంటే దేవుని ప్లేస్ని ఏం చేసుకుంది, ఏం చేసింది చెప్పండి, అంటే దేవుని ప్లేస్లోనికి ఎవరు వచ్చారు, డబ్బు అనేది వచ్చింది. అవునా, మనిషి ఏం చేస్తుందంటే డబ్బుకు లొంగిపోతుంది. అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వాల్సిన పూజ అర్హత అనేది ఎవరికి ఇస్తున్నాడు, మరి మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి, డబ్బుకు అనేది ఎక్కువగా ఇస్తున్నాడు మనిషి, దేవునికి కాదు ఇచ్చేది. ఏంటి చెప్పండి, నిజంగా మనమైనా సరే ఎవరికి ఇస్తాం చెప్పండి, ఎక్కువ దేవునికి ఇస్తామా లేకుంటే డబ్బుకి ఇస్తామా? దేవునికి ఇవ్వడం అంటే దేవుని ఆజ్ఞ ఏంటి చెప్పండి, నిన్ను వాళ్ళు ఏం చేయాలి, నీ పొరుగు అని ప్రేమించాలి, అందరినీ కూడా ఏం చేయాలి, సమానంగా చూడాలి. యాకోబు రాస్తూ చెప్తాడు ఏంటంటే, నువ్వు బంగారం ఉంగరం పెట్టుకున్నావు అని ఏం చేస్తావు, ఒకలాగా చూస్తారు మీరు. అలాగే ఎవరైతే కొద్దిగా బట్టలు బాగలేని వాళ్ళు వచ్చారనుకోండి, తక్కువ వాళ్ళు వచ్చారనుకో, ఏం చేస్తారు మీరు, మీ చూపు స్థితి అనేది మారిపోతుంది. లేకుంటే మీ పరిస్థితులు, మీరు ఆ వ్యక్తిని చూసే స్వభావం అనేది మీలో ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మీ అంచనాలన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి, తారుమారదు. ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గర ఏమీ లేని వ్యక్తి, ఆ వ్యక్తి మీకు ఏమీ ఇవ్వని వ్యక్తి, కానీ ఏం చేస్తారు చెప్పండి, ఆ వ్యక్తి మీద మీ అంచనాలు అనేది కోల్పోయి ఏం చేస్తారు, అతన్ని తక్కువగా చూడడం అనేది ప్రారంభిస్తారు. కాబట్టి ఏంటంట, ఏదైతే దేవునికి ఇవ్వాల్సిన ప్లేస్ ఉందో, ఏదైతే దేవుని పూజించాల్సిన స్థలం ఉందో, ఆ మనసులో ఏమొచ్చి కూర్చుంది, డబ్బు అనేది వచ్చి కూర్చుంది. ఎప్పుడైతే డబ్బు అని వచ్చి కూర్చుందో అప్పుడు ఏం చేస్తుందంట, ఏం చేస్తుంది చెప్పండి, ఆ డబ్బే ప్రధానమైనదిగా మనిషికి కనిపిస్తుంది. అవునా కదా, డబ్బు ఉంటేనే మీరు సమాజంలో ఏంటంటే, ఇప్పుడు సమాజం అంతా ఏమైపోయింది చెప్పండి, ఏ వ్యక్తి కానీ ఏముండాలి చెప్పండి, డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే ఏం చేస్తారు, ఆ వ్యక్తిని ఏం చేస్తారు, గౌరవిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, లేకుంటే ఏం చేస్తారు, పట్టించుకోరు. అవునా కదా, అంటే దేవుని ప్లేస్ని ఏం చేస్తుంది, డబ్బు అనేది భర్తీ చేసుకుంటూ వస్తుంది. అంటే దేవుని ప్లేస్ అనేది మనిషి అంతా కూడా ఎవరికి ఇచ్చేస్తున్నాడు, డబ్బుకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మనిషికి ఎప్పుడు కూడా ఆ విలువ అనేది ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు, ఆ విలువ అంతా కూడా ఏం చేస్తున్నాడు, దేవుని స్వరూపంలో ఉన్న మనిషికి ఇవ్వకుండా దేనికి ఇస్తున్నాడు చెప్పండి, డబ్బుకి ఇవ్వడానికి ఎక్కువగా ఆశ చూపుతున్నాడు. ఓకేనా, ఏదైతే పూజింపబడాలో దాని అంతటిని కూడా ఏం చేస్తున్నాడు మనిషి, ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ ప్రాముఖ్యత అంతా కూడా తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాడు, ఆ యొక్క డబ్బుకి ఇస్తున్నాడు మనం చెప్పొచ్చు. అక్కడ చెప్తే ఏంటంటే, దేవుని ఆలయంలో కూర్చున్నాడు కానీ ఏంటంట, ఏ విధముగానైనాను ఎవడును మేము ఏం చేయొద్దంట చెప్తున్నాడు. అక్కడ పౌలు గారు చెప్తున్నాడు ఏంటంట, ఏ విధముగానైనాను ఎవడును మేము ఏం చేయొద్దంట, మోసపరచనీయకుడి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కోల్పోవాలంటే ముఖ్యంగా ఏంటంట, ఏంటి చెప్పండి, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది కోల్పోవడానికి గల ప్రధాన కారణం ఏంటంట, డబ్బు. ఓకేనా, అంటే మోసపోవడం లేకుండా మోసం చేయడం, వీటన్నిటి గల కారణాలు, వెనుకున్న కారణాలు ఏంటంటే డబ్బు. ఓకేనా, ఆ డబ్బు ద్వారా మనిషి ఏం చేస్తాడంటే, తనలో ఉన్న అంటే దేవుని యొక్క లక్షణాలను ఏం చేస్తాడు, వాళ్ళు ఏం చేస్తాడు చెప్పండి, కోల్పోతుడు. అవునగా, దేవుని యొక్క స్వరూపం ఏదైతే ఉందో తనలో, ఆ స్వరూపాన్ని అంతా కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఏదైతే దేవునికి ఉన్న లక్షణాలు కొన్ని ఉంటాయో, ఆ నేర్చుకున్న లక్షణాలన్నీ కూడా ఏం చేస్తాడు, దీన్ని లోపల తీసుకుని ఏం చేస్తాడు, దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా ఏం చేస్తాడు, వాటిని వదిలేస్తుంటాడు. అవునా కదా, ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి, ఏ విధం చేతనైనా ఏం చేద్దంట, ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఓకేనా, ఒకవేళ దేవుని ప్లేస్ అనేది అంటే దేవుని ఆలయంలో నిజంగా మన హృదయంలో దేవుడు అంటే మనలో ఏముంటాయి చెప్పండి, అవునా కదా, దేవుని లాగానే మనము అంటే క్రీస్తు ఎలాగైతే ఆలోచించాడో ఆ విధంగా మనం ఏం చేస్తాం, ఆలోచిస్తాం లేదు. నిజంగా క్రీస్తు మన హృదయంలో నివసిస్తే మనం ఎలా ఆలోచిస్తాం, మన ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి, క్రీస్తు ఏ విధంగా ఉంటాడో ఆ ఆలోచనలు మనలో ఉండాలి. అవునా కదా, క్రీస్తు ఏ విధంగా అయితే బ్రతికాడో భూమి మీద ఆ ఆలోచనలు మన మీద ఉండాలి. కానీ ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఏ విధంగానైనా ఎవరిని మేము ఏం చేద్దంట, మోసపరచనీయకుడు. అంటే మనిషి ఏం చేస్తాడు చెప్పండి, మోసపోతాడు. అంటే వ్యక్తిత్వాన్ని ఎవడు కూడా మోసం చేయలేడు, కానీ ఏం చేస్తాడు,
తన్ను తానే మోసం చేసుకుంటాడు. అవునా కదా? అంటే క్రీస్తులో ఉన్న ఆ యొక్క లక్షణాలు అనేవి, ఆ గుణాలు అనేవి ఆ మనిషి ఏం చేస్తాడు? చిన్న చిన్నగా కోల్పోవడానికి ఇష్టపడతాడు. క్రీస్తు లాంటి లక్షణాలు ఎప్పుడైతే పెంపొందించుకోవాల్సిన వ్యక్తి ఉన్నాడో, క్రీస్తులో లక్షణాలు ఏం చేసుకోవాలి? మనము అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఏం చేస్తాడు చెప్పండి? దాని అంతా కూడా కోల్పోవడానికి ఇష్టపడతాడు. దేన్ని బట్టి అంటే డబ్బును బట్టి, ఆశను బట్టి. ఓకేనా? ఈ యొక్క డబ్బును బట్టి ఏం చేస్తారంటే మనిషి తనలో ఉన్న ఏం చేస్తారంట, తన యొక్క ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మొత్తం ఏం చేస్తాడు? కోల్పోతాడు. అవసరమైతే దాన్ని విడిచిపెట్టడానికి. దేని గురించి అంటే డబ్బు గురించి, డబ్బే లక్ష్యంగా. అవునా కదా? అంటే దేవుని ప్లేస్లో, దేవుని ఉంచాల్సిన ప్లేస్లో ఏం చేస్తాడు? డబ్బుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఏం చేస్తారు? అవతల వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఎప్పుడు కూడా ఏ విధంగా ఆలోచిస్తారంటే ఆ యొక్క ధనాశ కలిగిన వ్యక్తుల ఆలోచించడానికి ఏం చేస్తారు? ఆ విధంగా కమిట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఎలా జరుగుతుందంటే చెప్తున్నాడు ఒకసారి, యేసుక్రీస్తు వారు మాట్లాడి చెప్తారు. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం ఒకసారి రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో ఏంటంటే, ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారములను ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడండి? ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? వాక్యం వింటాడు. వాక్యం అంటే ఏంటో తెలుసు, కానీ అట్ ద సేమ్ టైం ఇంకేముంటుందంట? ఏముంటుందండి? వాక్యం అంటే తెలుసు, వాక్యం అంటే ఆసక్తి ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం వాక్యం మీద ఎంత ఆసక్తి ఉంటుందో ప్లస్ ఇంకేముంటుందంట? ఏమని చెప్తున్నాడండి? వాక్యం వినువాడే కానీ ఏం చేస్తారంట? ఐహిక విచారం. ఐహిక విచారం అంటే ఐహిక అంటే ఏంటి? ఐహికము ఒక కుటుంబం అంటే వివాహమైన కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం గురించి ఏంటి చెప్పండి? ఎక్కువగా ధ్యాస కలిగి ఉండడం. ఓకేనా? నా కుటుంబాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, నేను నా కుటుంబాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి, నా కుటుంబం ఒక ఉన్న స్థాయిలోనికి ఎలా వెళ్ళాలి. ఓకేనా? ఎంతసేపటికి ఈ వ్యక్తి యొక్క ధ్యాస ఏమవుతుంది చెప్పండి? ఎక్కడ వెళ్తుందంట? నేను ఎలా లగ్జరీగా బ్రతకాలి, ఏ విధంగా లగ్జరీస్గా బ్రతకాలని ఏం చేస్తారంటే ఐహిక విచారం. ఇది ఏం చేస్తుందంట? మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? వాక్యం వింటాడు, కానీ వాక్యం వింటూనే ప్లస్ ఏం చేస్తాడు? వాక్యంతో పాటు దీన్ని ఏం చేస్తాడు? దీన్ని కూడా తన హృదయంలో తెచ్చుకుంటాడు. ఏ విధంగా అంటే ఐహిక విచారం. ఇంకేం చేస్తాడంట? ధనమోహము. ధనమోహం. ఓకేనా? ఈ ధనమోహం కూడా ఏం చేస్తుందంట? ఆ వాక్యాన్ని ఏం చేస్తుందంట చెప్పండి? ఫస్ట్ ఏంటంట? కుటుంబం గురించిన చింత అనేది. ఇంకేం చేస్తుందంట? ధనం ఎలాగైనా సంపాదించాలనే ఆలోచన అనేది ఏం చేస్తుందంట? వాక్యాన్ని ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఆ లోపల అణిచేస్తుంది. ఓకేనా? వాక్యాన్ని నీలో నువ్వు నిజంగా వాక్య రూపంలో మారడానికి అది సహాయం చేయదు. ఓకేనా? ప్రతి వ్యక్తికి ఉండే ఆశ ఏంటంటే ఆదివారం వాక్యం వినగానే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? ఎట్లయినా సరే కొద్దిగా కాకపోయినా కొద్దిగా ఏం చేయాలి? క్రీస్తు స్వభావంలోనికి మారాలి. ఓకేనా? రైట్. ఎప్పుడైతే సోమవారం స్టార్ట్ అవుతుందో మరలా ఏం చేస్తారు చెప్పండి? మరలా మనిషి రొటీన్ లైఫ్కి అలవాటు పడిన మనిషి ఏం చేస్తారు చెప్పండి? మరలా స్టార్ట్ అవుతుంది. ఏంటి చెప్పండి? ఐహిక విచారం. అంటే కుటుంబం గురించి చింత. వాళ్ళ కుటుంబంలో ఉన్న చింతలన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? అవన్నీ కూడా ఎప్పుడైతే మనిషి మీద దాడి చేయడానికి ఇష్టపడుతుంటాయో అప్పుడు ఏం చేస్తారు? మనిషి ఆటోమేటిక్గా వాటి వైపు వెళ్ళడానికి ఇష్టపడతాడు. దానిలో ఎలా నేను నెగ్గాలి, ఏ విధంగా, దాని కొరకు ప్రయత్నాలు ఏంటి, అసలు ఏం చేయాలి నేను? అవునా కదా? నా కుటుంబంలో నేను నా కుటుంబం గొప్పగా ఎదగాలంటే నేను ఏం చేయాలి? ఓకేనా? ఒక ఉన్నతమైన ప్లేస్లోనికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సండే రాగానే ఏం చేస్తారు? అందరూ కూడా వాక్యం వినగానే అబ్బా నేను వాక్యం ఎట్లా ఉందో అలా బ్రతికేయాలనుకుంటారు. కానీ సండే నుంచి మండే ఒక రోజు మారగానే ఏం చేస్తారు చెప్పండి? మరలా ఏం చేస్తారు? రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. మరలా ఏం చేస్తుంది? సండే ఒక రోజు ఏంటి చెప్పండి? చర్చి. మిగిలిన 6 రోజులు లోకంలో మనం పనిచేసే ప్లేస్లో ఉంటాం. ఎప్పుడైతే పనిచేసే ప్లేస్లోకి వెళ్ళిపోతామో ఆ ప్లేస్లోకి వెళ్ళగానే ఏమవుతుంది చెప్పండి? మన మైండ్ అనేది చర్చిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్లేస్ మారుతామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి?
ఏమవుతుందంట? ఐహిక విచారం. అంటే కుటుంబాన్ని ఎలా సంతోషపెట్టాలి, కుటుంబంతో ఎలా గడపాలి, ఓకేనా, కుటుంబాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ విధమైన చింతలోనికి వెళ్తే ఏంటంటే ఇంకేం చెప్తున్నాడు? ధనమోహము. ఓకేనా, ధనమోహం అంటే ధనం మీద ఆశ. ఓకేనా, డబ్బు మీద ఆశ. ఈ డబ్బు మీద ఆశ ఎప్పుడైతే కలుగుతుంది ఏం చేస్తుంది చెప్పండి? డబ్బు ఎలాగైనా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి, ఇలాంటి ఆలోచనలో ఎదుగుతూ ఎదుగుతూ ఏం చేస్తాడు మనిషి? ఏం చేస్తాడు చెప్పండి? ఆ వాక్యాన్ని ఏం చేస్తుంది? అణిచేస్తుంది. వాక్యం అంతా తెలుసు, వాక్యంలో ఉన్నవన్నీ కూడా తెలుసు, కానీ ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఆ వ్యక్తి ఈ ఐహిక విచారము ధనమోహంలోకి వెళ్తాడో వాక్యం ఏం చేస్తుంది? లోపల ఏం చేస్తుంది చెప్పండి? అది ఎప్పుడైతే పనిచేయడానికి బయటకు వస్తుందో ఆ వాక్యాన్ని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? వ్యక్తి అణిచేస్తాడు దాన్ని. అవునా కదా? వాక్యంలో ఉన్నది నెరవేర్చాలని తెలుసు, కానీ ఏం చేస్తాడు? ఎప్పుడైతే అన్ని ఇంట్లో విషయాలు, ఎప్పుడైతే నేను గొప్పవాడిని అవ్వాలని ఆలోచనలు అన్నీ వస్తాయో ఈ వాక్యాన్ని ఏం చేస్తాడు? ఇప్పుడు కాదు, ఏం చేస్తాను నేను? కొద్ది రోజులైనాక పాటిస్తానులే ఈ విషయాన్ని. అవునా కదా? కొద్ది రోజులైనాక దీన్ని ఏం చేస్తాను? నేను ఇంప్రూవ్ చేసుకుంటానులే ఈ విషయాలు, నేను ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి? ఈ సమయం అనేది నాకు సరిపోదు, ఏం చేయాలి? ఇంకా కొద్ది సమయాన్ని దీనికి ఇచ్చి ఇంకా నేను ఎదుగుతానులే, తర్వాత చూసుకుంటానులే. అవునా కదా? చాలా సందర్భాల్లో ఈ ధన విషయానికి వస్తాను, ఐహిక విచారం కిందకి వస్తాను ఏం చేస్తాం చెప్పండి? మనం క్రీస్తులాగా ఎదిగే లక్షణాన్ని ఏం చేస్తాం? మనం వదులుకోవడానికి ఇష్టపడతాం. అవునా కదా? క్రీస్తులా ఉండాల్సిన లక్షణాన్ని ఈ ధనం విషయానికి వస్తాను ఏం చేస్తాం? క్రీస్తు స్వభావాన్ని చూపించడానికి బదులు ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం చెప్పండి? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటిని ఎదిరించి ఏం చేస్తున్నాడంట? తాను దేవుని ఆలయంలో కూర్చుని ఏం చేస్తున్నాడు? ఆ భ్రమపరిచే విధంగా ఎప్పుడైతే ఒక భ్రమలోనికి మనం వెళ్ళిపోతామో ఏం చేస్తుంది చెప్పండి? మనిషి మీద ఉండే యొక్క ప్రేమ, ఆ యొక్క జాలి, కనికరం అనేది ఏం చేస్తుంది మనలో? ఏమవుతుంది చెప్పండి? ప్రతిదీ కూడా ఏం చేస్తాం? డబ్బుతో కొలమానం వేస్తాం. అవునా? ప్రతిదీ కూడా ఏం చేస్తారు? డబ్బుతో కొలుస్తున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏమైపోయింది చెప్పండి? వాక్యం అంటే తెలుసు, కానీ ఏముంది అతని లోపల? ఏముంది చెప్పండి? వాక్యం ఉంది, ప్లస్ వాక్యానికంటే ఎక్కువగా ఏముంది చెప్పండి? ఐహిక విచారము, ధనమోహము. ఎప్పుడైతే ఈ రెండు ఆ మనిషిలో వాక్యానికంటే ఎక్కువ ఎదుగుతున్నా ఏం చేస్తాడు మనిషి? ఏం చేస్తాడు చెప్పండి? ఆ బయటి విషయాలు అంటే ఏవైతే వాక్య సంబంధం విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తాడు? అణిచేసుకుంటాడు తనలో. ఇది ఎదగాలని నేను తెలుసు, క్రీస్తులో ఇలా ఫలించాలని తెలుసు, కానీ ఏంటి చెప్పండి? ఒకవేళ నిజంగా నేను క్రీస్తులో ఫలించాలనుకుంటే ఏం చేయాలి చెప్పండి? ఈ లోకంలో ఉన్న చింత అంతా కూడా ఏం చేయాలి? ఏం చేసుకోవాలి? నేను వదిలేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఏం చేసుకోవాలి? నేను విడిచిపెట్టుకోవాలి. అవునా కదా? క్రీస్తు కొరకు వదులుకోవడం అంటే ఒక రోజులో అయిపోతుందా చెప్పండి? అవునా కదా? క్రీస్తు కొరకు, క్రీస్తు అలా సువార్త చేసుకుంటూ వెళ్ళే ప్రదేశంలో ఒక వ్యక్తి ఒకసారి ఏంటంటే, మా తండ్రి చనిపోయాడు, ఏమంటాడు చెప్పండి? నేను సమాధి చేస్తాను అంటాడు. అవునా? ఆ వ్యక్తి ఏంటి చెప్పండి? ఇప్పుడు నేర్చుకోవాలంటే ట్రైనింగ్లో ఉన్నాడు. ఓకేనా? ట్రైనింగ్లో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు? నేను వెళ్ళి సమాధి చేస్తాను అన్నాడు. అంటే ఆ వ్యక్తికి యేసుక్రీస్తున్న సమాధానం ఏంటంటే, మృతులు ఏం చేస్తారు? ఆ మృతులను ప్రాతి పెట్టుకున్నాడు, నువ్వేం చేయి? నన్ను వెంబడించాడు. కానీ ఇంకొక వ్యక్తి వచ్చి అంటాడు ఏంటంటే, ఒక శాస్త్రి వచ్చి అడుగుతాడు, నేను వెంబడిస్తాను అన్నాడు. కానీ ఏమంటాడు అక్కడ యేసుక్రీస్తు వారు? ఆ వ్యక్తిని వద్దని చెప్తాడు. ఎందుకు వద్దంటాడంటే ఆ వ్యక్తిలో ఏముంది చెప్పండి? ఆ వ్యక్తి కోరుకుంది ఏంటంటే ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క స్టేటస్ని. అంటే యేసుక్రీస్తు పక్క నుండి ఏమవుతుంది చెప్పండి? ఒక స్థాయి అనేది నాకు వస్తుంది, లేకుంటే ఒక పేరు అనేది నాకు వస్తుంది అనే హోదాలో ఈయన ఏం చేస్తున్నాడు? వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి పరిస్థితులు ఏమైందంటే అతను వద్దని చెప్పాడు. ఎందుకంటే అతని మనసులో ఆలోచన ఏంటి చెప్పండి? సరైనది కాదు అది. అవునా కదా? ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తును వెంబడిస్తున్నాడో అతను దేని గురించి వెంబడించాలి? క్రీస్తును దేని గురించి వెంబడించాలి చెప్పండి? అవునా కదా? మన లోపల ఉన్న లోపాలను ఏం చేసుకోవాలి? సరి చేసుకోవడానికి యేసుక్రీస్తును వెంబడించాలి. అవునా కదా? నేను పాపిని కాబట్టి నాలో ఉన్న పాపాన్ని ఏం చేసుకోవాలి? నేను తొలగించుకోవాలి, క్రీస్తు స్వరూపంలోనికి నేను మారాలి అని ఏం చేయాలి? ఆ వ్యక్తి క్రీస్తును వెంబడించాలి. అది పక్కకు పెట్టేసి ఆ పాపాన్ని అలాగే ఉంచుకొని ఇంకేదో నేను క్రీస్తు ద్వారా ఇంకా డెవలప్ అవుతాను, లేకుంటే క్రీస్తు పేరుని అడ్డం పెట్టుకొని ఇంకేదో నేను ఎదగాలి అని ఎప్పుడైతే మనం చూస్తాం ఏమవుతుంది చెప్పండి? ఆ ఆశ అనేది ఏమవుతుంది? ఐహిక విచారం, ఈ ధన వ్యామోహం అనేది ఏం చేస్తుంది? మనిషిని ఏం చేస్తుందంట?
వాక్యాన్ని ఎదగనివ్వకుండా చేస్తుంది. వాక్యంలో ఆ మనిషిని ఎక్కువగా పరిపక్వత లేకుండా చేస్తుంది. అవునా కదా? అన్నీ తెలిసినా కానీ ఏం చేస్తారు చెప్పండి? వాక్యం అంటే ఏంటో తెలుసు, వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తెలుసు, కానీ అయినా కానీ ఏం చేస్తారు చెప్పండి? వాక్యాన్ని ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. దాన్ని నిర్లక్ష్యం చేయడం గల కారణం ఏంటంటే ఏమైపోయింది ఆ వ్యక్తిలో? ఆ వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి? ఆ హృదయంలో అంటే ముండ్ల పొదల్లో ఆ యొక్క విత్తనాలు అనేవి పడుతున్నాయి. అంటే దేవుని యొక్క వాక్యం అనేది ఎక్కడ పడుతుంది? ముండ్ల పొదల్లో పడుతుంది. ఎప్పుడైతే ముండ్ల పొదల్లో పడుతుందో ఆ వాక్యాన్ని వింటాడు, సంతోషిస్తాడు వాక్యం వినగానే. కానీ ఏమవుతుంది చెప్పండి? అది పాటించే సందర్భానికి, పాటించే విషయానికి వస్తాను ఏమవుతుంది? ఆ ముండ్లని అడ్డుపడతాయి. నువ్వు ఇది చేయలేవు, ఎందుకు? నువ్వు చేసేది వేరు, నీ రూట్ వేరు, నీ రూట్ సపరేట్. కానీ ఏంటి చెప్పండి? నువ్వు నిజంగా క్రీస్తులా బ్రతకాలంటే ఏం చేయలేవు? నువ్వు ఏం చేయలేవు చెప్పండి? బ్రతకలేవు. కానీ ఏం చేయి? ఇప్పటికి నువ్వు వదిలే, కొద్ది రోజులు అయిన తర్వాత దాన్ని ఏం చేయి? పాటించడానికి ప్రయత్నం చేయి. అవునా? ప్రతి సందర్భాల్లో కూడా ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ఆ వాక్యాన్ని అణుచుకోవడానికి, వాక్యాన్ని పక్కకు పెట్టడానికి ఏం చేస్తుంటాడు? ఆ వ్యక్తి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటాడు. ఓకేనా? ఇంకా కొద్దిగా ముందుకెళ్తూ చెప్తున్నాడు చూడండి అక్కడ. ఇరవై 26వ వచనం. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యుద్ధకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తిదివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చిందని అడిగిరి. ఏంటంట? ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగి. ఏమైంది చెప్పండి? ఏ వ్యక్తి అయితే ఉన్నాడు ఆ వ్యక్తిలో ఏమవుతుంది చెప్పండి? మంచి మాటలు వింటున్నాడు, మంచి దేవుని సంబంధమైన మంచి దానిలోనే ఆ వ్యక్తి సాగుతున్నాడు. కానీ ఏమైపోయింది చెప్పండి? వినడానికి వస్తాను ఏం చేస్తున్నాడు చెప్పండి? మంచి మంచి మాటలే వింటున్నాడు, అన్నీ కూడా మంచి మంచి వాక్యాలే వింటున్నాడు. కానీ ఏమైంది చెప్పండి? ఎప్పుడైతే అతని ఫలాలు చూసారో, ఓకేనా, అక్కడ ఏమైపోయింది? ఆయన ఫలాలు చూడగానే ఏమైంది చెప్పండి? అన్నీ కూడా మంచి విత్తనాలు విత్తాడు. కానీ అక్కడ ఏమైందంట? దాని మధ్యలో ఏం కనబడుతున్నాయి? గురుగులు కనబడుతున్నాయి. ఓకేనా? వ్యక్తి అన్ని మంచి అంటే వాక్య సంబంధంగా అన్నీ కూడా ఏం చేస్తున్నాడు? మంచిగా నాడుకున్నాడు. కానీ అతను లో నుంచి వచ్చే ఏమవుతున్నాయి? ఏం కనబడుతున్నాయి? అన్నీ కూడా మంచి ఫలం అంటే వాక్య సంబంధం అన్నీ మంచిగా తీసుకుంటున్నాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? అతని క్రియలు, అతని చేష్టలు బయటకు వస్తాను ఏమైపోయాయి చెప్పండి? గురుగుల లక్షణాలు కనబడుతున్నాయి. ఓకేనా? అంటే అవి మంచి విత్తనాల్లో ఉండకూడని లక్షణాలన్నీ కూడా ఏం చేస్తున్నాడు మనిషి? లోపల తీసుకున్నాడు, మంచి వెళ్తున్నాయి అన్నీ కూడా. ఓకేనా? మంచి వాక్యాలే, మంచి వారితో అన్నీ వింటున్నారు. కానీ ఏమవుతుంది చెప్పండి? ఆ బయటికి ప్రదర్శించే ఆ పరిస్థితి వస్తాను ఏమవుతుందంట? గురుగుల పరిస్థితి కనబడుతుంది. అంటే అవి చూడకూడని లక్షణం, అంటే క్రీస్తు లోపల అవి ఉండకూడని లక్షణాలు అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? గురుగులు అంటే అవి దేనికి సాదృశ్యం అంటే అవి పనికిరానివి అన్నమాట. అంటే అవి ఆ యొక్క పొలంలో దేనికి కూడా ఏం చేయవు, అవి పనికిరాని విత్తనాలు. ఓకేనా? అట్లాంటి పనికిరానివన్నీ కూడా ఏం చేస్తాయి? ఈ పనికిరానికి ఏంటంటే దీనికి ఎరువులు కూడా ఏంటి చెప్పండి? గురుగులకు సపరేట్గా ఎరువులు ఏమి కూడా వేసి పెంచిన అవసరం లేదు. అవునా కదా? అవంతలు అవి ఏం చేస్తాయి? పెరుగుకుంటూ వస్తాయి. ఓకేనా? రైట్. మన విషయాల్లో కూడా ఇప్పుడు మంచి ఎంత నేర్చుకుంటాం, చాలా విషయాలు బైబిల్లో నుంచి నేర్చుకుంటున్నాం. అవునా కదా? అవునా? సపరేట్గా క్లాసులు పెట్టి ఆదివారం సపరేట్గా మాట్లాడుకుంటూ 1 గంట 2 గంటలు ఏం చేస్తున్నాం? ఇలా మంచి పద్ధతిలో నేర్చుకోవాలని ఏం చేస్తున్నాము? ఏం చేస్తున్నాం చెప్పండి? చాలా విత్తనాలు విత్తబడుతున్నాయి. అవునా కదా? మరి మీరు ఏదన్నా బయటకు వెళ్ళి చెడుగా ఇలా బ్రతకాలని క్లాస్ వింటున్నారు చెప్పండి? ఒక చెడ్డ వ్యక్తిగా ఎలా బ్రతకాలని క్లాస్ వింటున్నారా? వినట్లేదా? ఒక వ్యక్తి చెడుగా బ్రతకాలంటే ఇట్లా బ్రతకాలి, వాని యొక్క క్రియలు అనేవి ఇలా ఉండాలి, లేకుంటే ఆ వ్యక్తి ఇలా చేయాలి, ఇలా మోసం చేయాలి, అలా మోసం చేయాలి, ఒక వ్యక్తిని మోసం చేయడం ఎలా, లేకుంటే ఒక వ్యక్తిని భ్రమపరచడం ఎలా, లేకుంటే ఆ వ్యక్తిని ఎలాగో అలాగా తిట్టడం ఎలా, కొట్టడం, ఇవన్నీ బయట ఏమైనా కోర్సులు ఉన్నాయా చెప్పండి? ఉన్నాయా లేవా? వీటన్నిటికీ
ఉన్నాయండి? ఉన్నాయా? బయట తిట్టడానికి కోర్సులే ఉన్నాయా? బయట వాళ్ళు ఎలా మోసం చేయాలని కోర్సులు ఉన్నాయా? అంటే ఒక వ్యక్తిని బాగా నమ్మించి ఎలా మోసం చేయాలి, ఒక వ్యక్తిని ఎలాంటి బూతులు తిట్టాలి, ఇవన్నీ కూడా ఏమైనా కోర్సులు ఉన్నాయా? ఏ వ్యక్తికి ఏ మాట అంటే బాగా తగులుతుంది, ఇవన్నీ బయట ఎక్కడ నేర్పిస్తారా? నేర్పియరా? అవునా కదా? ఇన్ని వాక్యాలు నేర్పిస్తాను, ఇవి ఏం చేయవో చెప్పండి, ఇవి లోపల ఏం చేయవో? అవునా కదా? ఈ లోపల అవునా కదా? మంచి విత్తనాలు ఏం చేయవంట, ఎక్కువగా పెరగడానికి ఇష్టపడవు. కానీ ఏమవుతుంది చెప్పండి, ఈ గురుగులు ఏవైతే ఉన్నాయో ఏం చేస్తాయి చెప్పండి? గురుగులు ఏం చేస్తాయి? ఎవరు కూడా దానికి ఇరువైన అవసరం, ఎవరు కూడా నేర్పించిన అవసరం లేదు. అవి ఏం చేస్తాయి? ఆటోమేటిక్గా మనిషి లోపల నుంచి ఏం చేస్తాయి చెప్పండి? అవునా కదా? ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ గురుగులు అన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? నిజంగా క్రీస్తుని నమ్మిన వ్యక్తి, క్రీస్తుని తెలిసిన వ్యక్తి, క్రీస్తు అంటే బాగా తెలిసిన వ్యక్తి, ఎరుకైన వ్యక్తి అని చెప్పుకుంటూ కూడా ఆ వ్యక్తిలో నుంచి ఆ సందర్భం వస్తారు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఒక మంచి విత్తనం కాని లక్షణాన్ని ఆ వ్యక్తిలో చూడగలుగుతున్నాం. అవునా కదా? నిజంగా అతడు మంచి వ్యక్తి, క్రీస్తు సంబంధి, క్రీస్తు నాటిన విత్తనమే అనుకున్న వ్యక్తిలో కూడా ఏమవుతుంది చెప్పండి? ఏ విధమైన పరిస్థితి వచ్చేస్తుంది? గురుగుల్లో అయితే ఏ విధమైన లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలను ఏం చేస్తున్నాయి మనిషిలో బయటపడుతుంది. అవునా కదా? అంటే ఆ వ్యక్తి క్రీస్తు సంబంధం అనుకోవడం, కానీ ఏమవుతుంది చెప్పండి? అతను తెలియకుండానే లోపల ఏమవుతుంది? గురుగుల స్వభావం అనేది పెరుగుతుంది. అంటే క్రీస్తు సంబంధం కానిది, క్రీస్తుకు వ్యతిరేకమైన ఆ లోపల ఏమవుతుంది? ఆ క్యారెక్టర్ అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? బిల్డ్ అవుతుంటుంది. అవునా కదా? ఆ ఎరువు మనం అంటే ఒడ్లు నాటితేనే ఏమవుతుంది చెప్పండి? ఆ వరి అనేది మనకు వస్తుంది. కానీ ఏం నాటకుండా కూడా ఏమవుతుంది? అవి గురుగులు అనేవి విపరీతంగా వచ్చేస్తాయి. అవునా? విపరీతంగా అవి కనబడుతుంటాయి పొలాల్లో. ఆ విధంగానే మనిషిలో కూడా ఏంటి చెప్పండి? ఇన్ని వాక్యాలు విన్నా కానీ మంచన చూపించడానికి ఏం చేయడు మనిషి? మంచనే చూపించే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? అడ్డుపడుతుందంట. ధనమోహము, ఐహిక విచారం ఏం చేస్తుందంట? ఆ వాక్యాన్ని అణిచేస్తుంది. ఓకేనా? ఈ గురువు యొక్క స్వభావం చూపించడానికి ఏది కూడా ఏం చేయదు చెప్పండి? మనిషిని ఆపడానికి ఏది కూడా అడ్డుపడదు. అవునా కదా? ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి, ఆ మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు ఏంటంట? గురుగులు కూడా కనబడుతుంది. ఒక వ్యక్తి పరిపూర్ణ స్థాయికి వచ్చే, నిజంగా ఇతడు క్రీస్తులో ఎదిగాడు, పర్లేదులే, ఒక స్థాయిలోనికి వచ్చాడు ఇతడు అనుకున్న పరిస్థితులను ఏమవుతుందంట? ఇతడు క్రీస్తుకు బాగా ఉపయోగపడతాలే అనే స్థాయికి వస్తాను ఏమైంది? ఒక మనుషులు ఏం పెరుగుతున్నాయంట? గురుగులు పెరుగుతున్నాయి. అంటే క్రీస్తులో చూడకుండా లక్షణాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? వ్యక్తిలో చిన్న ఏం చేస్తున్నాయి? బయటికి వస్తున్నాయి. ఈ బయటికి రావడం గల కారణం ఏంటంటే ధనమోహం అంట. ఓకేనా? డబ్బును ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆశ్రయిస్తాడో ఆ వ్యక్తిలో ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్గా మంచి మొలకల్లా కనబడే వ్యక్తి అది పెరిగి చివరిగా చూస్తారు ఏమవుతుంది చెప్పండి? అతను ఏం కనబడతాయంట? ఏం కనబడతాయి చెప్పండి? గురుగులు కనబడుతుంటాయి ఆ వ్యక్తిలో. అంటే మనం ఊహించని పరిస్థితులు అనేది అతను మన ముందు ఏం చేస్తాడు? కనబడుతుంటాయి. మనం అనుకున్నది ఒకటి, ఆ వ్యక్తిత్వం ఒకటి ఏం చేస్తుంది? మారుతూ ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంట? ధనమోహము, ఐహిక విచారం. ఎప్పుడైతే మనిషిలో ఈ చింతలు అనేవి పెరుగుతుంటాయో ఒక వ్యక్తి నిజంగా క్రీస్తుకు కనబడే ఆ యొక్క మంచి గింజలా కనబడకుండా ఏం చేస్తాడు? ఆ గురుగు యొక్క స్వభావాన్ని బయటకు చూపడానికి ఇష్టపడుతుంటాడు. ఓకేనా? గురుగుల యొక్క స్వభావం అనేది బయటకు వస్తుంది. ఈ గురుగుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే చూడడానికి ఏం చేస్తారు చెప్పండి? అన్నీ కూడా ఏం చేస్తాయి? మంచిగా, అంటే పెరిగేదాకా కూడా ఏంటి చెప్పండి? మంచిగా కనబడుతుంది. ఎప్పుడైతే పెరిగిన స్థాయిలో ఏం కనబడుతుంది? రెండు కూడా అవి గురుగులేవో గింజలేవో ఏమవుతుంది? కనబడుతుంది. ఏ వ్యక్తి అయితే ఈ గురుగుల్ని గుర్తుపట్టి ఏం చేయాలి? నాలో ఉన్న చెడు, అంటే నాకు ఇవి తెలియకుండా నేను ఏం చేస్తాయి? ఈ చెడు లక్షణాలు నేను అనుకోకుండా ఏం చేశాను? ఇవన్నీ కూడా పెంచేసుకున్నాను. కాబట్టి ఏం చేసుకోవాలి? వీటిని ఏం చేయాలి చెప్పండి? నాకు చాలా నష్టం అనేది వస్తుంది. ఓకేనా? ఈ గురుగులు అనేవి నాలో పెరగడం వల్ల, ఓకే, ఈ చెడ్డ లక్షణాలు అనేవి నాలో ఎప్పుడైతే పెరుగుతుంటాయో ఏమవుతుంది? నాకు నా ఆత్మీయ జీవితానికి చాలా నష్టం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి దీన్ని గ్రహిస్తాడో అప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి? ఆ యొక్క గురుగుల స్థానం, అంటే ఏదైతే చెడ్డ లక్షణాలు ఉన్నాయో వాటిని ఏం చేస్తాడు ఆ వ్యక్తి? తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు క్రీస్తు వాక్యం ద్వారా. ఇది నాలో ఉండవలసిన లక్షణం కాదు, ఇది క్రీస్తుకు విరోధమైన లక్షణము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? అసూయ అనేది ఏంటి చెప్పండి? ప్రతి వ్యక్తులు ఏం చేస్తుంది? ఉండదా? అవునా కదా? అసూయ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం.
అవునా? మరి అసూయ అనేది పోయిందా ఉందా? ఇంకా ఉందా పోయిందండి? అవతల వ్యక్తి మీద అసూయ పడ్డ ఉందా పోయిందా? ఇది గురుగు అనేది మనకు తెలుసు. మన లోపల చెడ్డ లక్షణం అనేది ఏం చేస్తుంది? పెరిగి పెరిగి చాలా పెద్దదిగా అవుతుందని మనకు తెలుసు. అవునా? మరి ఇలాంటి చెడ్డ లక్షణం మనం తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, లేకుంటే పర్లేదులే పెరగని అది పోయేటప్పుడు ఎలాగో పోతుందిగా అనుకుంటున్నామా? ఎట్లా ఉంటుందని చెప్పండి. ఇట్లాంటి లక్షణాలని మనం చాలా విషయాలనేది నేర్చుకున్నాం. అవునా కదా? చెడ్డ లక్షణం అంటే మనిషిలో ఉండకూడని చాలా చెడ్డ లక్షణాలని క్రీస్తు వారు చెప్పారు. అవన్నింటినీ కూడా మనం కొన్నిగా చాలా విషయాలు అనేవి నేర్చుకున్నాం. అట్లాంటి వాటిలో మరి అలాంటి గురువులను ఎన్ని తీసుకోవడానికి ఇష్టపడని చెప్పండి మనం. అవునా కదా? వీటికంటూ సపరేట్ క్లాస్ అనేది ఏమి ఉండదు. అవునా? దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అంటే ఏవి చెడ్డ లక్షణాలను ఇంకా దాని యొక్క క్రియను ఇంకా ఏ విధంగా మనం ఇంకా దాన్ని చైతన్యపరచాలి, ఇట్లాంటి క్లాసులే ఉండవు. కానీ మంచి నేర్పించడానికి ఏముంటాయి చెప్పండి? బైబిల్లో అనేకమైన సందర్భాలు ఉన్నాయి, అనేకమైన దేవుడు చెప్పిన మాటలనే ఉన్నాయి. ఇవన్నీ విన్నా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? మంచిని పక్కకు పెట్టేసి ఏం చేస్తాడు మనిషి? చెడు లక్షణాలకు ఎక్కువగా ఆకర్షితులవుతాడు. ఎప్పుడైతే ఈ లక్షణాలు అనేవి చెడు లక్షణాలు, ఈ గురుగులు ఎప్పుడైతే మన లోపల పెరుగుతుంటాయో ఆ మనుషులు ఏం చేస్తాయంటే ఒక్క వ్యక్తిలోనే ఏం చేస్తాయి చెప్పండి? మంచి లక్షణాలు చెడు లక్షణాలు ఏం చేస్తాయి చెప్పండి? రెండు కలిసి పెరుగుతుంటాయి. ఓకేనా? ఒక వ్యక్తిలో ఏం చేస్తాయి చెప్పండి? ఒకే వ్యక్తిలో మంచి లక్షణాలు ఉంటాయి, ఇంకేముంటాయి? చెడు లక్షణాలు ఉంటాయి. రెండు లక్షణాలు ఏం చేస్తాయి? కలిసి పెరుగుతూనే ఉంటాయి రెండు కూడా ఆ వ్యక్తి. అందుకే చాలామందికి ఏం చేస్తారు చెప్పండి? కొంతమందికి ఆ వ్యక్తి నచ్చితే కొంతమందికి ఏం చేయడు, ఆ వ్యక్తి నచ్చడు. అవునా కదా? కొంతమందికి నచ్చుతాడు ఒక వ్యక్తి, కొంతమందికి నచ్చడు. అంటే ఏంటి చెప్పండి? నీ లోపల ఏమున్నాయి? రెండు లక్షణాలు. అంటే ఒక మంచి అనేది ఉంది, ఒక చెడు లక్షణాలు అనేది రెండు ఉన్నాయి. అవేంటో నీకు తెలుసు. అవునా కదా? ఆ చెడు లక్షణాలు ఏంటో నీకు తెలుసు. మనకు నచ్చిన వ్యక్తి వస్తే ఎలా ప్రవర్తిస్తామో, నచ్చని వ్యక్తి వస్తే ఎలా మనం ప్రవర్తిస్తామో ఆ లక్షణాలన్నీ కూడా ఏంటి చెప్పండి? మన లోపల మనకి ఏం చేస్తుంది? అవన్నీ కూడా తెలియజేస్తూనే ఉంటుంది. అట్లా తెలిసినప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? దేవుడు కూడా ఏమని చెప్తున్నాడు అంటే అక్కడ మాట్లాడి చెప్తున్నాడు, దేవదూతలు వచ్చి అంటున్నారు ఏంటంటే ఈ శత్రువు చేసిన పని ఏం చేస్తున్నాడు చెప్పండి? చిన్నగా వాడు ఏం చేస్తున్నాడు? నమ్మించి మోసం చేస్తున్నాడు, భ్రమలోనికి తీసుకెళ్తున్నాడు. ఏ విధం చేతనండి ఏంటంట? మీరు మోసపోకుండా జాగ్రత్త చూసుకుని అక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఓకేనా? ఈ మనిషి ఏం చేస్తాడంటే ఈ రెండు విధాలుగా నడుస్తూ, ఓకేనా, మంచి చెడు నువ్వు రెండింటినీ కలిపి పెంచుకుంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? పర్లేదులే, నేను మంచిగానే ఉన్నానులే, నాలో మంచి వ్యక్తిత్వం ఉందిలే. కానీ ఏంటి చెప్పండి? మంచి వ్యక్తిత్వం ఎట్లయితే డెవలప్ అవుతుందో చెడు వ్యక్తిత్వం కూడా ఏం చేస్తుంది? లోపల ఏం చేస్తుంది చెప్పండి? బిల్డ్ అవుతుంటుంది. మంచి ఏ విధంగా అయితే బిల్డ్ అవుతుందో చెడు కూడా ఏం చేస్తుంది? మన లోపల ఏం చేస్తుంది? అది కార్యరూపం అనేది దాలుస్తుంటుంది. అట్లాంటి సందర్భాలు చెప్తున్నారు ఏంటంట, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు వెళ్ళి ఏంటంట, మేము పిరికి వాటిని కూర్చుట మీకు ఇష్టమా అని అడిగిరి. అందుకు అతడు వద్దు, గురుగులను పెరుగుచున్నగా ఏంటంట, వాటితో ఒకవేళ ఏంటంట గోధుమలు కూడా ఏమవుతాయి చెప్పండి? ఒకవేళ ఒక వ్యక్తిలో నిజంగా చెడు లక్షణాలు తీసేయాలి ఎమ్మటే ప్రయత్నం చేస్తానికి ఏమవుతుంది చెప్పండి? అప్పుడు ఏమైపోతుంది? ఒక వ్యక్తిలో పర్లేదులే సడన్గా నేను చెడు లక్షణాలు తీసేయాలని అనుకున్నాను అనుకుని ఏమవుతుంది చెప్పండి? ఏవైతే మంచి లక్షణాలు అవి కూడా ఏమైపోతాయి? వ్యతిరేక స్థాయిలోనికి వచ్చే పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. అట్లాంటి సందర్భాలు ఏంటంటే కోతకాలం వరకు ఏం చేయాలంట? ఏం చేయాలి? రెండింటినీ కలిసి ఎదగనియండి. ఏమవుతుందంట? అప్పుడు ఏమవుతుంది? కోతకాలంలో ఏమవుతుంది? ఏవైతే ఎక్కువగా నువ్వు చేస్తావు అప్పుడు ఏమవుతుంది చెప్పండి? గురుగుల పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? నీలో గురుగులు ఎక్కువగా పెరిగాయి అనుకుని ఏమవుతుంది పరిస్థితి? ఒకవేళ గోధుమలు ఎక్కువ పెరిగితే ఏమైతే చెప్పండి? దేవుని కొట్టులోనికి వెళ్ళిపోతావు. నీలో గోధుమలు ఎక్కువ పెరిగాయి అనుకోండి, అంటే మంచి లక్షణాలు ఎక్కువ పెరుగుతూ చెడు లక్షణాలని తగ్గించుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి, ఆ లోపల తగ్గించే క్రమంలో నువ్వు వెళ్ళిపోయావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పర్లేదులే, గోధుమల స్థాయి ఏమైపోయింది చెప్పండి? ఎక్కువ ఉంది. దానికి ఏం చేస్తాడు? కొట్లు వేసుకున్నాడు. కానీ నువ్వు చివరి స్థాయికి వచ్చేదాకా ఇంకా గురుగులనే పెంచుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? అవునా కదా? గురుగుల్ని ఇంకా మనం పెంచుకుంటూ మన లోపల పర్లేదులే, ఏం కాదులే, ఈ లక్షణాలన్నీ పెద్ద ఎఫెక్ట్ మనకి ఇవ్వలే అని అట్లాగే పెంచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అవి ఏం చేస్తాయి? చివరకు మనకు
ఏం చేస్తాయి? దేవునికి అంటే దగ్గరగా ఉన్న లక్షణాల నుంచి మనం వెళ్ళిపోయి ఏం చేస్తాం? ఆ గురుకుల స్వభావంలో ఎప్పుడైతే మనం పడిపోతామో దేవునికి దూరం అవుతుంటాం. చిన్న చిన్నగా వాక్యాన్ని తెలుసు కానీ ఏం చేస్తావు? నాకు తెలుసులే అన్నీ. అవునా కదా? వాక్యం అణిచివేయబడ్డం అంటే ఏంటంటే వాక్యం ఏం చేస్తుందంట? ఆ వాక్యం ఏం చేస్తుందంట? అణిచివేయను కనుక వాడు ఏం చేస్తారంట? నిష్ఫలుడు అగును. వాక్యం తెలియక నిష్ఫలుడు అగును అంటలేదు. ఏమంటుంది అక్కడ? యేసుప్రభు వారు మాట్లాడుతుంది ఏంటంటే వాక్యం తెలియక వాడు నిష్ఫలుడు అవుతాడని చెప్తారు. ఏంటంట? ఏమని చెప్తున్నాడు చెప్పండి అక్కడ? ఏంటంట? వాక్యం తెలియక వాడు నిష్ఫలుడు అగునని చెప్పట్లేదు. ఏంటంట? ఏమని చెప్తున్నాడండి? ఆ వాక్యము అణిచివేయును కనుక ఏంటంట? ఏం చేస్తాడు? ఎప్పుడైతే నీ లోపల గురుకుల స్థాయి అనేది పెరుగుతుందో ఆ వాక్యాన్ని ఏం చేస్తుంది చెప్పండి? నీ లోపల ఉన్న వాక్యాన్ని మొత్తం అణిచేస్తుంది. ఓకేనా? నువ్వు క్రీస్తులా బ్రతకకుండా, క్రీస్తులా మారకుండా అదంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి? నీ లోపల అణిచేస్తుంది. వాక్య ప్రకారం ఎప్పుడు బ్రతకాలని ఏం చేస్తుంది చెప్పండి? నీకు ఇంకో వాయిదా వేస్తుంది. పర్లేదులే, ఈ రోజు కాకుండా రేపు. అవునా కదా? రేపు కాకుండా ఎల్లుండి మార్చుకుంది. ఎల్లుండి రాగానే ఏం చేస్తాం? మరలా ఒక 10 రోజులైనాక మార్చుకుందాంలే. అవునా కదా? అంటే మన ఒక భక్తి యొక్క స్థాయిని ఎప్పుడైతే నువ్వు మార్చుకోవాలనుకుంటావో అప్పుడు ఏం చేస్తుంది? వాక్యం ఎప్పుడైతే నేను హెచ్చరిస్తుందో ఈ ఐహిక విచారం, ధనమోహం ఏం చేస్తుంది చెప్పండి? నీకు కొద్దిగా సమయాన్ని ఇస్తుంది అనమాట. ఏం చేస్తుంది? తర్వాత చూస్తుందంలే. ఇవేం చేస్తుందంటే నీళ్ళు ఏం చేస్తుందంటే గురువుల స్థాయిని పెంచుతుంది. నీలో చెడ్డ లక్షణాల స్థాయి అనేది పెంచుతూ వస్తుంది. ఈ చెడ్డ లక్షణాల స్థాయి ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఏం చేస్తాం? గురువుల జాబితాలోనికి వెళ్ళిపోతాం. మనలో మంచి అంటూ ఏం లేకుండా మంచి అనేది మర్చిపోయే విధంగా ఎక్కడ చూసినా కానీ ఏం చేస్తుంది చెప్పండి? మంచి అనేది మర్చిపోక స్వార్థంగా విరగడానికి ఇష్టపడతాం. అవునా కదా? ఎప్పుడైతే అంత్యదినాలకు వస్తామో తిమోతి గారికి ఇచ్చిన మెయిన్ హెచ్చరిక ఏంటంటే అంత్యదినాలకు వస్తానే మనిషి ఏమైపోతాడంటే ముఖ్యంగా ఏమైపోతాడు చెప్పండి? స్వార్థం అనేది అతన్ని ఆశ్రయిస్తుంది. స్వార్థప్రియుడిగా అయిపోతాడు మనిషి. అంటే అవతలి వ్యక్తి గురించి కానీ అవతలి వ్యక్తిత్వాన్ని గురించి కానీ ఏం చేయడు చెప్పండి? పట్టించుకోడు. దానికి ఏ మాత్రం కూడా ఏం చేయడు? ఇంపార్టెన్స్ ఇవ్వడు. అవతలుడు గాయపరచబడతాడా, ఇబ్బంది పరచబడతాడా, అవతలని వల్ల నాకేమైనా నష్టం కలుగుతుందా, లేకుంటే వానికి ఏమైనా నష్టం కలుగుతుందా, ఇది ఏది కూడా ఏం చేయడు మనిషి. ఏం చేయడు చెప్పండి? ఏది కూడా ఆలోచించడు. కాబట్టి క్రైస్తవునిగా మనం ఉన్నాం కనుక ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా మన లోపల అసలు గురుగులు పెరుగుతున్నాయా లేకుంటే గోధుమలు పెరుగుతున్నాయి ఏం చేసుకోవాలి? మనము పరీక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు పరీక్షించుకున్నట్టయితే ఏమవుతుంది చెప్పండి? నిష్ఫలులుగా మనం ఏం చేస్తాం? దేవునికి ఫలాలు తీసుకొచ్చే వారిగా ఉంటాం. ఇంకొన్ని మాటలు మరి మిగిలిన ఆదివారంలో మాట్లాడుకుందాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైనతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాయన మీరు మా మధ్య నుండి మీ వాక్యాన్ని వినిపించిన విధానాన్ని బట్టి నాయన కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన మా హృదయంలో గురుగులను కాక నాయన గోధుమల స్థాయిని పెంచుకుని నాయన మా లోపల నాయన గురుగులను తగ్గించుకుని నాయన గోధుమలుగా నీ ముందట నాయన నీ కొట్లో చేర్చబడగలుగుటకు వాటి కృపను నీ యొక్క వాక్య సహాయాన్ని, ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించిన నాయన. విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలించి నీ కొరకు నాయన అంటుకట్టబడి నీలో ఫలించగలుగుటకు వాటి కృపను అనుగ్రహించిన నాయన. జరిగిన పాఠంలోను బలలోను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగేటి కృపను, మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధం ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటాం. అందరికీ వందనాలు.